ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. అంతేకాకుండా అనుదినము శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రతి ఉదయకాలం మనతో ప్రభు మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి, ప్రార్థనలో ఏకీభవించండి, లైక్ చేయండి. ఈ సమయంలోనే మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మరి నిశ్చయంగా దేవుని యొక్క వాగ్దానం ఏది వ్యర్థంగా పోదు, కానీ నిరర్ధకంగా అది ఉండదు. కానీ ఆయన యొక్క మాట మరి భూమి మీదకి వర్షం వచ్చి ఆ యొక్క భూమి పంటను ఫలింప చేయకుండా తిరిగి ఎట్లా వెనక్కి వెళ్ళిపోదో, అలాగే దేవుని మాట సైతము ఆయన నోట నుండి విడుదలై ఎవరికి ఏ కార్యాన్ని జరిగించాలో ఆ కార్యాన్ని జరిగించే, విశ్వాసాన్ని బలపరిచే, అద్భుతాన్ని చేసే, ఆదరణ కలిగించి ఆయన నామాన్ని మహిమపరిచే దేవుని యొక్క కార్యాన్ని మన మధ్యలో చూపించేది దేవుని యొక్క వాక్యం. ఆయన నోట నుండి విడుదలయ్యే మాట నిష్ప్రయోజనంగా, నిష్ఫలంగా తిరిగి ఆయన యొద్దకు అది వెళ్ళదంట. కానీ ఎందుకొరకు విడుదలైనదో వారి జీవితాల్లో ఫలభరితంగా ఆ యొక్క కార్యాన్ని జరిగించేదే దేవుని యొక్క మాట. కనుక మనం ఆయన మాటను బట్టి బ్రతుకుతున్నాం. కేవలము రొట్టెను బట్టి, భౌతిక సంబంధమైన ఆహారమును బట్టి కాక ఆయన నోట నుండి, దేవుని నోట నుండి విడుదలయ్యే ప్రతి మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం, బలపరచబడుతున్నాం, విశ్వాసంలో స్థిరపరచబడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన కొరకు విడుదలవుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానం, ఆయన మాటను మనం హృదయపూర్వకంగా విశ్వాసంతో రిసీవ్ చేసుకొని దాని ద్వారా బలపరచబడినట్లయితే నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రోత్సాహకరంగా మరి నమ్మకంగా దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతావు, నడవగలుగుతావు. దేవుని నామము నీ ద్వారా జనముల మధ్యలో మహిమపరచబడగలుగుతుంది. ఆమేన్. కనుక ప్రతిరోజు మనకు విడుదలవుతున్న దేవుని వాగ్దానాన్ని, ఆయన మాటలను పట్టుకొని హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించి ఆ మాటను రిసీవ్ చేసుకుంటూ అనేకులకు తెలియపరుస్తూ దేవునిలో నమ్మకంగా కొనసాగుదాం. మరి ఈ ఉదయకాలం ఎంతో ప్రోత్సాహకరంగా మనల్ని బలపరచు కొరకు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. దుఃఖితులగు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దుఃఖితులగు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. శ్రేష్టమైనటువంటి మాటని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లోకంలో మనం చూసినట్లయితే సంతోషముగా, దీవెనకరంగా, బ్లెస్డ్గా, అంటే లోక సంబంధమైనటువంటి సర్వము కలిగి కొనసాగుతున్నటువంటి ప్రజలను వారి మధ్యలో జరిగే కార్యక్రమాల్లోనికి వారిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. లోక సంబంధంగా గొప్పవారిగా, ధనమున్నవారిగా, గనులుగా, ఆయా స్థానాల్లో ఉన్న వారినిగా ఉన్న ప్రజల మధ్యలోనికి వెళ్ళటానికి, లేదా అటు వారిని వారి మధ్యలోనికి ఆహ్వానించడానికి లోక సంబంధమైన ప్రజలు దానిని బట్టి ఆనందిస్తూ ఉంటారు, దానిని బట్టి ఘనతగా భావిస్తూ ఉంటారు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే, దుఃఖిస్తున్నాం కదా అని మనల్ని చూసి అసహించుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు. కానీ దుఃఖితులకు దీనులు, ఏ ఆధారము లేక వేదనతో ఉన్నటువంటి ప్రజలు, ఎటు వెళ్ళాలో తెలవని ప్రజలు, నిందలతో అవమానాలతో నిండిపోయి దుఃఖములో మునిగిపోయి కన్నీటితో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా చేస్తాడంటే, దుఃఖితులకు దీనులందరినీ కూడా యెహోవా నామమును ఆశ్రయించు వారిగా, యెహోవా కొరకు కనిపెట్టే జనశేషముగా నేను వారిని మీ మధ్యలో ఉండనిత్తును అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత ఆదరణకరమైన మాట కదా దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు దుఃఖముతో ఉంటే, రోగముతో ఉంటే, పాపమును బట్టి, బంధకాలను బట్టి, బలహీనతలను బట్టి ఒక అసహ్యకరమైనటువంటి జీవితంలో నువ్వు ఉండిపోయినట్లయితే లోకమంతా, ప్రజలంతా నిన్ను తృణీకరిస్తారు, నిన్ను విసర్జిస్తారు. నీ దగ్గరికి రావటానికి, నీతో మాట్లాడడానికి ఒకవేళ ఇష్టపడరు, నిన్ను పక్కన పెట్టేస్తారు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అంటే, లోకంలో ఉన్న దిక్కులేని వారిని, బలహీనులను, దుఃఖితులుగా ఉన్నవారిని, కన్నీటితో ఉన్నవారిని, మరి వేదనతో ఉండిపోయినటువంటి వారు, నిందల అవమానాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలను దేవుడు వెతికి వెంటాడి, మేము పాపులము, మాకంటూ ఆధారం ఏది అని లోకంలో నుండి ప్రక్కకు వెళ్ళిపోయినటువంటి వారిని, ఎన్నిక లేని ప్రజలను ఆయన ఏర్పరచుకొని ఎన్నికలోనికి తెచ్చుకొని వారికి ఘనతనిచ్చే దేవుడు, వారి శ్రమను, దుఃఖాన్ని తొలగించేటటువంటి దేవుడు. దావీదు వెలివేయబడినట్టుగానే తన జీవితం అంతా అరణ్యంలో తిరుగుతూ గొర్రెలను పోషించే గొర్రెల కాపరిగా తను బ్రతుకుతూ ఉండగా, మరి దేవుడు అటువంటి వ్యక్తిని ఎన్నుకొని తనను జనముల మధ్యలోకి తీసుకొని వచ్చి ఘనతనిచ్చి, ఖ్యాతినిచ్చి తన జనములను నడిపించుటకు, పరిపాలించుటకు రాజుగా చేసినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దుఃఖంలో ఉన్నావేమో, దీనులుగా ఉంటున్నారేమో,
బలహీనులై, నిరుపేదలై, ఎటువంటి ఘనత లోక సంబంధమైనది లేనటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటున్నావేమో, ఎవరు నిన్ను ఎన్నిక చేయని స్థితిలో ఒకవేళ ఉంటున్నావేమో, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించే జనశేషముగా నేను ఉండనిత్తును. ఆయన నిన్ను పిలుస్తున్నాడు రక్షణలోనికి, నిన్ను పిలుస్తున్నాడు తన స్వాస్థ్యంలోనికి, నిన్ను పిలుస్తున్నాడు తన సన్నిధిలోనికి. ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన వెంబడి నువ్వు పరిగెత్తుకొని వస్తే, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే నిశ్చయంగా మరి ముదిమి వచ్చే అంతవరకు కూడా నిన్ను చంకనెత్తుకొని తన అరచేతులు నిన్ను చెక్కుకొని నిన్ను ఆదరించబోతున్నాడు తల్లిలాగా, నిన్ను లాలించి ప్రేమించి నిన్ను గణపరచబోతున్నాడు తండ్రిలాగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు నక్కర్లు, బలహీనతలు, పోరాటాలు, శ్రమల మధ్యలో ఇంకా కృంగిపోకు. ఎందుకు అంటే నీ కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఆయన మాట విని, ఆయన మాటను అనుసరిస్తూ ఆయన చేతుల్లోనికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన నిన్ను భద్రపరచబోతున్నాడు. నీకు కావలసిన సమస్తాన్ని ఆయన తగిన కాలమందు జరిగించబోతున్నాడు. తన వాక్కు చేత, తన ప్రేమ చేత నిన్ను ఆదరించి సేద తీర్చబోతున్నాడు. ఆమేన్. కనుక ధైర్యం తెచ్చుకుందామా? దుఃఖితులను లోకం వెలివేయొచ్చు, దీనులను లోకం వెలివేయొచ్చు, తృణీకరించవచ్చు. కానీ తృణీకరించని వాడు ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను ఉదయకాలం పిలుస్తున్నాడు. ఆయన రక్షణలోనికి రా, ఆయన ప్రేమలోనికి రా, ఆయన సంఘంలోనికి రా, ఆయన నామాన్ని ఆశ్రయించే జనశేషముగా ఉండుటకు ప్రభు నిన్ను పిలుస్తుండగా రా. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని చూస్తూ ఇప్పటికే మేము దేవుడిని ఆశ్రయించి ఉన్నాం అని మీలో అనేవాళ్ళు ఉండొచ్చు. అయితే మిమ్మలను ప్రభు ఆదరించబోతున్నాడు, మీకు మేలు చేయబోతున్నాడు. మీ దుఃఖాన్ని తొలగించి మంచి ఘనతను తగిన కాలమందు దేవుడు దయచేయబోతున్నాడు. కనుక నమ్మదగిన దేవుని వైపు చూస్తూ ఆయన పాదాలు పట్టుకొని ఇంకా నిరీక్షణతో మనం కొనసాగుదాం. ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాల నుండి దేవుడు మనకు విడుదల దయచేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరం ప్రార్థన చేసుకుందామా? మనందరి జీవితాలు ఆయన నామమును ఆశ్రయించే జనశేషంగా మనం మార్చబడి ప్రభు యొక్క శక్తిని లోకానికి అనపరిచే వారిగా, శక్తివంతులుగా ప్రభునందు మనల్ని దేవుడు ఆ రీతిగా చేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఉదయకాలం మాతో మీరు మరొక్కసారి మాట్లాడుతున్నారు ప్రభా. దుఃఖితులకు నాయన దీనులను నీ నామమును ఆశ్రయించే జనముగా నేను ఉండనిత్తునని ప్రభా సెలవిచ్చావు. నీ నామాన్ని నాయన ప్రచురించుటకు, నీ నామాన్ని ఉచ్చరించుటకు అయ్యా నీవు మా దేవుడు అని ప్రభా లోకములో మేము చెప్పుకొనుటకు నాయన మాకు ధన్యతనిచ్చుటకు పిలుస్తున్న దేవుడు. మేము నిన్ను ఎరగక ముందే ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. మేము మిమ్మల్ని వెతకకపోయిన ప్రభా మీరు మమ్మల్ని వెతికినారు అయ్యా. నీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని భాగస్వామ్యులుగా తండ్రి చేసి ఉన్నారు. నీ రక్షణ ఆనందం మాకు ఇచ్చినారు. ఈ ఉదయకాలం ఇటు శ్రేష్టమైన నీ పిలుపుని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరు దుఃఖముతో ఉన్నారో, దీనులై ఉన్నారో, కిన్నులై ఉన్నారో, సిగ్గుతో ప్రభా, అవమానం, నిందల భారముతో ప్రభా నీ ప్రజలు ఉన్నారు. వారు నాయన ఈ దినం నీ వాక్కు చేత ఆదరించబడాలి. నీవు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నిశ్చయంగా వారిని అంతం వరకు నడిపించండి. ఖ్యాతిని, మంచి పేరుని ప్రజలకు దయచేయండి. ప్రతి పోరాటం యేసునామములో తొలగిపోవాలి. మంచి ఉద్యోగాలు ప్రభా, గర్భఫలం నాయన, మంచి అయ్యా నీవు ఏర్పరిచినటువంటి వివాహాలు, ఘనమైన తండ్రి వివాహాలు జరుగునట్లుగా ద్వారాలు తెరవండి అయ్యా. తన ఆత్మీయ జీవితాల్లో బలపరచండి. రక్షణ, మారు మనసు, ఇంకటి కార్యములు జరగని వారు ఏ కుటుంబంలో నీ ప్రజలు ఉన్నారు, భార్యలు, భర్తలు, పిల్లలు నాయన వేదనతో ఉన్న వారికి ఇది జ్ఞాపకం చేసుకొని కుటుంబాల సంపూర్ణమైన రక్షణ, ప్రతి వారికి పరిపూర్ణమైన మారు మనసు దయచే ఆత్మఫలములు ఫలిస్తూ నీ సాక్షులుగా వర్ధిల్లే కృపను బిడ్డలు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకను ప్రభా నానా విధమైన వ్యాధులు, రోగాలు, మరణకరమైన స్థితిగతులు యేసునామములో కొట్టివేయబడును గాక. ప్రతి శత్రు పన్నాగం యేసునామములో బిడ్డల ఎదుట కొట్టివేయబడును గాక. ఇక నువ్వు ఆత్మీయంగా విడుదల, విస్తరణ అన్ని కోణాల్లో ప్రభా నీ బిడ్డలు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రాముఖ్యంగా నాయన బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలా. నీ బిడ్డలందరూ నీ సాక్షులుగా వర్ధిల్లాలి. సంవత్సరం దయాకిరీటం నీ బిడ్డలకి దినం ధరింప చేయబడును గాక. వారి కుటుంబ జీవితాలు, వివాహ, దాంపత్య జీవితాలు అయ్యా, యవ్వన బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వారి జీవితకాలం, వారి ఆయుష్శేషం అంతా మీ నామానికి మహిమకరంగా వారు వర్ధిల్లుదురుగాక. నీ బిడ్డలందరినీ బలపరచండి. మంచి ఆరోగ్యం, దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.